ఏమైంది ఎవడన్నా వేడా చెప్పులు పెడదాంపా. తుమ్మ చాలేను అరిగిపోయినట్టున్నాయి మొత్తం రేగలని. ఏగ్గా 2 నేను చూస్తే 4 చూడబోతు. అప్పు తెచ్చుకోనా పండినట్టే పంట టైం అయిపోయింది, ఇది అత్తలేదు. పోసి నీ పాపం పాడబడా అట్లా ఇత్తుడు కుదరదమ్మా. వీడేం చెప్తున్నావు అందరూ ఆడుంటే ఏమైంది ఎవడన్నా వేడా అంతగానే ఎక్కువనే అయింది. యువరబత్తాలు ఎక్కుతున్నాయి. వీరబత్తాలు వచ్చినారా? వచ్చినాయి. మెల్ల చెప్తావేందిరా అప్పా? చెప్పులు పెడదాంపా. చెప్పులు పెడదాంపా. అంత కష్టం లేదు ఇప్పుడు. అమ్మ సాయిరం, ఆ బాధ తప్పిందిరా. అంత నిమ్మలా పడకు. ఇప్పుడు దానికన్నా పెద్ద రాడే దింపిర్రు. ఎందుకు? యాప్ లో బుక్ చేసుకోవాలన్నట. ఎకరానికి 2 ఇస్తారట. అప్పు చేసి బుక్ అన్న. అప్పు కాదురా, యాప్. నీకు అది కూడా తెలియదా? పోనీ ఎందుకు ఊపియా నీకు? ఇంకెందుకు? ప్లే స్టోర్ ఓపెన్ చేయి. పాటనే అన్న ఓపెన్ చేసి. తుమ్మ చాలేను ముందు ఓపెన్ చేయి. చేసిన పెట్టలేదు యాప్ ఓపెన్ చేయి. ఫీలింగ్ రాదు బాయ్. ఫెర్టిలైజర్, ఇది ఫెర్టిలైజర్ యాప్. చెప్పు. ఇలా నువ్వు లాగిన్ కావాలి. నీ నంబర్ ఇచ్చి లాగిన్ అయినాక నీ డీటెయిల్స్ చూపిస్తా. డీటెయిల్స్ చూపించినాక సెలెక్ట్ చేసుకుని నీ ఎకరం ఉంటే 2 బత్తాలు వస్తాయి. నీకు ఎకరమే ఉన్నది, 2 వస్తాయి నీకు. 2 క్లిక్ చేసి బుక్ అని కొడితే బుక్ అవుతుంది. బుకింగ్ నంబర్ ఉంటది. ఇది రాసుకొని ఆధార్ నంబర్ రాసుకొని రేపు నువ్వు యూరియా బత్తాలు ఇచ్చే కాడికి పోవాలి. వాళ్ళు హెచ్టి చూసి ఓటీపీ కొట్టుకొని అప్పుడు ఇస్తారు నీకు. ఇంత తతంగా ఉన్నది ఉంటది కదా మరి. ఇది నాకే సక్క అర్థమైతే ముసలికి ఏం అర్థమవుతుంది? ఇంకా బొక్కవి అర్థం కాదు, అందుకే ఇచ్చిండాడు. ఎవడు కొనద్దని. ఎవరు కొనకుండా పాట ఎట్లా పండిస్తారు? వీరే బత్తాలు ఇచ్చినప్పుడు ఒకసారి నాకు ఫోన్ చేయని వస్తా. ఏం సంగతి ఇట్లా వచ్చినావు మనవాడా? కాదే వీరబత్తాలు తక్కువ ఆడుతున్నాయి నాకు. మరి నేను మీద కొట్టుకోనా? నన్ను 2-3 అడిగిరాయి. గదే గడ 2 ఎకరాలు పాలు పట్టినా ఎత్తలేరు. జర చూడరాదే మనమేనా? అవునా? 2 అయితే చూస్తుంది నాకే ఇబ్బంది ఉంది. 2 అయితే చూస్తుంది. ఏగ్గా 2 నేను చూస్తే 4 చూడబోతు. గవర్నమెంట్ పడగారు మనకు సరిగ్గా ఇత్తనే లేదా? ఏం చేయమంటావు? యాప్ అని పెట్టాను, అలా ఒక యాప్ పెట్టి ఏడుదామంటే నాకు ఇబ్బంది ఉంటే సరే 2 అయితే చూద్దాం. మరి మనకి 2 ఇస్తా అంటానా? మరి తమ్మునికి ఇస్తాను మాట ఇస్తే అటేనా అది? ఏ పాప ఆయన తాత కాలు పట్టుకున్నారని వాటిని అంటే సంత భూమి ఆయన కాలు కట్టుకున్నారంటే ఎట్లా తాత అంటే 2 చూస్తా అని చెప్పి. సంత భూమి అయితే నాకు ఎకరానికి 2 వేస్తానే. నాకు మళ్ళా తర్వాత 2 ఏం వెళ్తా నేను. ఇంకా కాలు కట్టుకుని ఏమి ఆయనతో లేనే మన అటువంటి బదులాడితే ఆయనకి. అవునా? నీకు పాలు పట్టినోడు వాడు ఇయ్యడా? వాడు భూమి వాడు పాస్ బుక్ లేదా? అవన్నీ పాలు పట్టినోడు అటు ఇటు పోతే వాళ్ళ దగ్గరనే తీసుకోవాలి. నువ్వు వీడొచ్చి వాళ్ళ మంది నాడు కాదు. నువ్వు తెలివి ఉండాలి కొద్దిగా. నన్ను అయ్యో అట్లా అనబడుతుంది. తాతని కౌలు పట్టుకున్నాడుతుంటే తాతగారికి వచ్చి బాబులో పెడుతున్నావు. పుల్లా గిల్లర్ మాట్లాడకు. మంది దగ్గరికి వచ్చి అట్టుకుంటే అట్టిగా నీకు. నువ్వు రాని మన దగ్గరికి. గురించి బత్తాలు మీరు ఎందులో పెట్టుకుంటారా? ఈ గవర్నమెంట్ పాడుగా బత్తాల గురించి ఏం లేదు మీకు. పోయిన గవర్నమెంట్ ఇట్లే పడేనా? ఏడ పడతా ఆడ దొరికినాయి గవర్నమెంట్. మంచి నువ్వు మంది దగ్గరికి పెట్టుకోకరి. బత్తాలు 6 వచ్చినాయి. ఇంటికాడ వేసుకున్నా. మళ్ళీ వచ్చేసరికి నాకే ఇవ్వాలి. 6 బత్తాలు ఆనికిచ్చినాక మాకేడిస్తావు నువ్వు? ఇయ్య ఇంకా అచ్చడి లేవరా? మార్చెట్ ఉన్నాయి తీరా. ఇంకా 15 రోజులు మళ్ళీ సార్ బుక్ చేసి మన చెరువు 2 ఇంకేడా సంవత్సరం ఉన్న సంవత్సరం లేదట కానీ వచ్చే సంవత్సరం ఇస్తారట పెద్ద. ఇంకా భూమి ఉన్నది కాదా? మన భూమి తక్కువ భూమి 8 ఎకరాల భూమి ఉన్నది. పంటానికి ఉన్నాయి. ఇంకా మాత్రం ఇప్పుడు 15 రోజులు మళ్ళీ బుక్ చేసాడు. మీరు కొట్టుకోండి. నేను యూరబత్తా చదువుకో. మంచిగా ఉందా ఇప్పుడు? మాకే లేకుండా లొలి పెట్టించి కూర్చుంటే ఏకపోతే అట్ట తీరా మా తెప్పితే తీరా మనకు తెలియదు ఏమున్నదిరా. ఏ మా తెప్పిస్తుంది ఎన్నో కాడ ఎంతమంది లేరు. మళ్ళీ మన 15 రోజులు మళ్ళీ వచ్చేటి 15 రోజులకు వండని అన్నే ఎటు మా తీసుకొని వీళ్ళు పొలం దున్నపోతే ఇప్పుడు వందినారు. మా తెప్పితే తీరాదు. ఇంకేమైనా అడుగుదాం మనం. అది పట్టుకోకుండా అయిపోయి ఊరియా బత్తాలు వచ్చినాయి 4 వేసుకోరా. లేదమ్మా
ఇదే బుక్ చేసుకోవాలి యూరియా యాప్లలో బుక్ చేసుకోవాలి. అప్పు తెచ్చుకున్నా మా నాలెక్కనే ఉన్నావు కానీ నువ్వు కూడా అప్పు కాదమ్మా, ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ముందే బుక్ చేసుకుంటే ఉంటాయి. ఎక్కడ లేవు పత్తాలు అయిపోయినాయి. మళ్ళీ వచ్చినప్పుడు నేను బుక్ చేస్తా. మరి చెయ్యి బిడ్డ, ఇక పంట వండితేనే బతికెట్టలం అయితే ఆ బత్తాలు చల్లదు నేను చేస్తే టెన్షన్ పడకు, నేను చేస్తా. వచ్చినప్పుడు చెప్తాను. నమస్తే సీటు. నమస్తే. మరి మీడియా బత్తాలు బుక్ చేసినా మరి ఏదో మెసేజ్ వచ్చింది, ఇదేనా చూడు. మెసేజ్ ఇది మెసేజ్ కరెక్టే కానీ నీకు 2 బత్తాలు వస్తాయి మరి. ఇంకా సీటు ఇంకో 2 బత్తాలు ఇప్పిస్తాయి కానీ 100-200. నేను 100-200 కాదు, 1000 రూపాయలు ఇచ్చినా కూడా కుదురు కష్టం. చూడు అట్లా అనకు కానీ ఎప్పుడు నీ దగ్గర క్యాచ్ కొనుక్కుంటా. నేను చూస్తలేవా నన్ను? ఈ ఎప్పుడు ఉంటావు కానీ ఇక్కడ దొరకలేవు కదా బత్తాలు. ఈ 2 ఇంకా పట్టుకోవద్దు. నువ్వేం పెట్టాడు వేలు పెట్టానా? గమ్మత్తుంది. ఏంది అందరి దగ్గర ఒకటి రకం ఉంటే నీ దగ్గర ఒక రకం ఉంది. ఏంది అది తెలియదా అట్లా అంటాది? నీ ఏను అది రేఖలు చూపిస్తలేదు, అరిగిపోయినట్టున్నాయి మొత్తం రేఖలు అని. నేను ముసలో నాయే ఎట్లా మరి ఇప్పుడు? ఓటీ బత్త ఓటీ వైపు మరి ఓటీతో చూడడం. ఒకటి కొడతా అప్పటి ఓటీ వచ్చింది కూడా 9, 4, 3, 2, 1 అయిపోయిందా? అయిపోయింది. అలా గోదాం గారు 2 బత్తాలు ఉంటే వేస్తాను. మళ్ళీ ఆడదాకోవాలి పోవాలి మరి తప్పది. సరే సైడ్ వచ్చి మంచిగా పోతా. రైట్ రైట్. ల్యాబ్లలో పెట్టిరట. నెంబర్ గుర్తుందా ఇప్పుడు? ఫోన్ నెంబరు లేదా? సరే నేను ఇలా చూసుకుంటా కానీ నాకు బుక్ చేస్తా. నేనే నాకు నేర్పించింది. దీనికి ఓటీపీ వస్తుంది అన్నట్టు. ఆ ఓటీపీ చెప్తే ఇళ్ళకు పోతుంది, మనకు వస్తుంది అన్నట్టు. ఓటీపీ ఇలా పైసలు ఉంటే ఆయనతో పట్టుకుంటారు బ్యాంకులో పైసలు. ఓటీపీ నేను చెప్పా, మా మనవాడు చెప్పకన్నాడు. సరే కానీ అలా అంతా ఎన్ని పైసలు ఉన్నాయి అలా? 150. 150కే నేను కొట్టేస్తాను అనుకుంటున్నావా? నాకు ఇంకా బీరు కావాలన్నా 30 రూపాయలు కలపాలి. మరి ఎవరికి ఇవ్వద్దు అని మంచోళ్ళు ఎత్తలేరు ఇప్పుడు. అట్లా అయితే కలవదమ్మా, చెయ్యాలి ఖచ్చితంగా. చేతినే బత్తాలు వస్తాయి. నీ కూడా బత్తాలు ఉండే నీకు. ఇంకా అయితే నేను చేతి బత్తాలు 120 కడతాను. 2 ఎకరాలకి 4 వస్తాయి అమ్మా. 4 ఎత్తే మొదలవుతాయి, 4 ఎట్లా తాగుతాయి? మరి గదే ఇస్తాను. ఆకలి వేయడానికి సాగితే అన్నం పెడితే తాగుతుందా? మరి ఏం చేస్తాం? మరి అంతే ఇస్తాను. మరి ఏం చేస్తామంటే ఏమన్నట్టు అది ఏం చేస్తుంది. ముందెంత ముద్దుకుండే పోయి పట్టి అనేది కట్టుకుందు. ఇప్పుడు లేదు ఒకటి ఫోన్లు ఒకటి అది ఒకటి ఇది అని. మరి ఏం చేస్తాం? చెప్పులేదు పని సరి ఇక అట్నే ఉంది. ఇప్పుడు మనం ఏం చేయలేము. మరి మనం పండినట్టే పంట. ఇక దాంట్లో నాకు మాట్లాడితే చేయొస్తుంది. ఇక ఫోన్లో పెడితే ఎడ్లు తెచ్చుకోవాలి, గిదే వ్యవసాయం చేసుకోండు. ఇట్లనే పెట్టుడు వాళ్ళు. మరి ఏం చేస్తాం? ముసలిళ్ళకి ఏం చేస్తుంది? ముసలి వ్యవసాయం చేసుకోవద్దు. ఇక జమగంట తయారై నేను చేస్తాం అమ్మ. మరి మన బస్సు టైం వ్యవసాయం చేసుకుంటాను. బస్కే కదా అడుగు మందు బట్ట 2100 ముందు 20 1400. ఎట్లా బతుకుతాం? ఏం కదా ఏం అవుతుంది? అయితే కానీ మరో సంవత్సరం పంట పండించి పని చేస్తాం. అట్లా వాడతాడు. అయ్యో వాళ్ళకి తెస్తానని పంట పండించుడు బంద్ చేసుకుంటే ఏం తింటారు? మనమేం తింటాం? మనమే 4 పెట్టుకోలేం, 4 తాగటం. రైతు పంట అయిపోయినాక ఎట్లా అన్నట్టు అది వ్యవసాయం ఉంటేనే ఇక మంది ఉంటుంది అనిపిస్తుంది. ఇక మీరు ఇట్లా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఇట్లా ఇస్తాను మనది. కానీ ఇక ఉన్న రోజు కంచే పట్టు బుక్ అయింది. ఇక పోయి తెచ్చుకో. అయ్యో నేనెట్లా తెచ్చుకుంటాను? నువ్వే ఎక్కరా అంతేరా? మళ్ళీ నాకు ఇదో పని. సరే అయ్యో ఇదో పని అంటే అయ్యో ఎక్కరా రేపు వేసుకొద్దు. ఎక్కరా. అరే ముందుగా 4 సార్లు వచ్చినావు. ఏం చేస్తున్నావు? ఊరి అంత పుక్తాను. ఇప్పుడేంది సమాతున్నావు? ముసలమ్మకు బుక్ చేయాలని బుక్ చేసిన. నెంబర్ అవన్నీ ఉన్నాయి చూడు. ఓటీ పోయింది. మళ్ళీ చెప్పు. ఉండేనైతే మళ్ళీ టైం అయిపోతుంది. మళ్ళీ లేవడతలేదు. ఫోన్ ఏమంటే ఇవ్వలేదు. లేవడుతుంది ఫోన్. ఫోన్ లేవట్లేదా? ఓటీపీ కావాలి. ఓటీపీ దాన్ని ఎట్లిస్తాం కట్టాలంటే చెప్పు. పోయి ఓటీపీ కావాలి. 30 ఎంత అవుతున్నారు? ఏరియా బట్టాలి బుక్ చేస్తాను. ఫోన్ ఇవ్వ. ఫోన్ ఇస్తే నాకు ఓటీపీ వేసి బట్టాలు ఇచ్చేస్తాను. ఫోన్ నేను
పోనీ కూడా ఎట్లా వస్తాయి బత్తాలు అగో మరి ఎట్లా మరి నువ్వు చేసుకొని రాపోవచ్చు ఇక ఆడ కొట్టుకొని రాపో పోనీలేమో ఫోన్ కూడా ఎట్లా చేస్తామ్మా నేను ఆడిపోయి కట్టేవాళ్ళ ఓటీపీ ఎక్స్పైర్ అవుతుంది ఏం కాదు టైం అయిపోయింది అత్తనే చాలు మళ్ళీ ఇంకోసారి కొట్టి అదే నెమ్మది ఫోన్ ఇవ్వండి ఇస్తలేదు మళ్ళీ ఇంకో ఓడి పనులు పెట్ట ఓడి పనులు మొత్తం చెప్పు ఇది కూడా టైం అయిపోయిందా ఫోన్ వస్తున్నా నీకు దండం పెడతాను ఫోన్ 150 రూపాయలు నాకు 200 రూపాయలు ఇస్తాను ఫోన్ 150 రూపాయలు ఉన్నాయి ఇంకా ఇస్తుంది పోతే నేను ఇంటికి ఏమన్నా దండం పెడతా ఊగు వస్తే నాకు ఇబ్బంది అవుతుంది కదా నీ దండం పెడితే నువ్వు ఏం చేయకుండా పోను వచ్చి నువ్వు ఒకటి ఫోన్ నాకు అయిపోయింది ఆ గోదాం ఉంటే వేసుకోమని నీ గోదావరి పాడుగా ఇంకున్నాయి కానీ అవి ఇయ్యరా అదే అవి ఎండ మునబెట్టుకుంటా అవి అయ్యా విత్తు కుదరదు కావాలంటే గోదాం పోయి వేసుకోపోలేదంటే సపరేట్గా చింతమొక్క మళ్ళీ గోదావరి గిలో దాకా అనుకోవాలి ఆ దాకా పోవాలి మరి అటుకైనా ఉరే బస్తాను అటుకంటే ఫోన్ పోయేవో అలా రాకు ఫోన్ ఇవ్వండి అప్పుడు చెప్పొచ్చి వస్తాయి అయ్యో అసలు నీ బట్టలు దొరకపోయాయి ఏం దొరకపోయాయి వ్యవసాయం ఎట్లా ఈ కథ ఎట్లా ఈ కార్ఖాన ఎట్లా ఇప్పుడు 4 బస్తాలు ఎక్కువ దొరికి అన్నూరు దగ్గర చూసి ఈ పక్కన నాకు ఆరు బత్తాలు అయిపోయినాడు కదా బిడ్డ మళ్ళీ ఎప్పుడు అవుతాయి మరి బత్తాలు ఎందుకు అయిపోయినా మా బట్టలు బత్తాలు ఉన్నాయి ఇవన్నీ బత్తాలైనా మొన్న వచ్చేస్తపోయినా మైగడ వచ్చేస్తపోయిండు అయ్యో బత్తాలు తెచ్చి ఇయ్యలే మరి నాకు ఎప్పుడు ఎత్తుకపోయిండు వచ్చి నీ పాపం పాడబడా ఇక వాడు వేసుకపోయిండు మొన్న పోయి వాడిని అడుగు వాడిని గట్టి అడిగితే వాడు చెప్తాడు పో వేసుకపోయిండు అంటే ఎట్లా వేసుకపోయినాడు నాకు ఇస్తాడు అయ్యో బత్తాలు ఉన్నాయి కదా మరి ఇయ్యరాదు 4 ఏ గట్ల ఇచ్చుడు కుదరదమ్మా ఏందన్నట్టు ఏం కదా నీరుడు గట్లే ఈడు గట్లే ఇంత ఇంట్లో వేసుకపోయి ఏం చేస్తాడు ఇక ఎవరిని అడగాలి ఏం చెయ్యాలి